హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే 21 ఉన్నాయండి. దోశ పెనం పైన పసుపు వేయండి. అరే ఇది ఇంత ఈజీనా అని అనేస్తారు. ఈ టిప్స్ అన్ని చూస్తే అరే భలేగా ఉన్నాయి అనేస్తారు. అంటే అంత ఈజీనా అనేసి మనకు డైలీ మనము ఇంట్లో చూసేవే అండి. కాకపోతే వీటిని ఇలా వాడొచ్చని కూడా మనకు అప్పుడప్పుడు తెలియదు. కాకపోతే ఇలా టిప్స్ చూసారనుకోండి, మీరు అన్నీ చక్కగా వాడుకోవచ్చు అన్నట్టు. ఏది వేస్ట్ అనేదే లేదు. అదేవిధంగా మనకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. రూపాయి ఖర్చు లేకుండా అన్నీ మనం ఇంట్లోనే ఎంత చక్కగా చేసుకోవచ్చో చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే, ఇప్పుడు సీజన్ అంతా మామిడికాయల సీజనే కదండి. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరూ మామిడికాయలని తింటూ ఉంటారు. బయట నుంచి తీసుకొస్తూ ఉంటారు కదా. చూడండి, ఈ కాయలపైన తెల్లగా పూతలాగా ఉంది చూసారా. అలానే తినారనుకోండి లేని రోగాలన్నీ వచ్చేస్తాయి. అలా కాకుండా ఎప్పుడైనా సరే ఇలా మూకుడు తీసుకొని అందులో దొడ్డు ఉప్పు, అదేవిధంగా బేకింగ్ సోడా ఉంటుంది చూడండి, ఆ రెండింటిని వేసి నీళ్లు వేసేసి మనం ఈ మామిడికాయలను అయితే ఒక 10 నిమిషాలు అయితే తప్పకుండా ఈ వాటర్లో అయితే ఉంచేయాలి. అలా ఉంచేస్తే ఏంటంటే పైన ఏమైనా వాళ్ళు కెమికల్స్ వేసి పండిస్తూ ఉంటారు కదండి, ఆ కెమికల్స్ మనకు కడుపులో పోతే లేని రోగాలు వస్తాయి. కాకపోతే ఇలా మనం ఈ వాటర్లో కనుక ఇలా 10 నిమిషాలు ఉంచి మనం శుభ్రం చేసుకున్నాం అనుకోండి, ఆ లేయర్ అంతా పోతుంది. 10 నిమిషాల తర్వాత అయితే నేను ఇలా మంచినీళ్ళతో అయితే వాష్ చేసేస్తున్నాను. ఇలా తప్పకుండా క్లీన్ చేసినాకనే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే తప్పకుండా ఇలా క్లీన్ చేసుకొని తినండి, హెల్త్కు మంచిది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇది వచ్చేసి ఒక పార్సిల్ వచ్చిందండి. ఏంటంటే ఇది మామూలుగా మనం ఇప్పుడు ఐస్ క్యూబ్స్ అయితే ఓపెన్గా ఉంటాయి కదండి ట్రేలు అయితే ఆ ఓపెన్ కాకుండా, ఇది ప్రమోషన్ కాదండి, నేను తీసుకున్నాను. దీన్ని ఎలా వాడితే ఇది ఎలా యూజ్ అవుతుంది అనేసి చూపించడానికే నేను మీకు చూపిస్తున్నాను. ఇలా క్యాప్ వచ్చిందండి పైన, కొంచెం వెరైటీగా ఉంది. ఇవి వచ్చేసి 16 ఉన్నాయి అన్నట్టు. నేనైతే దీన్ని కడిగిన తర్వాత వాటర్ని అయితే వేసి ఫ్రిడ్జ్లో పెట్టి చూద్దాం అనేసి అనుకుంటున్నాను. నార్మల్ ట్రే పైన క్యాప్ లేకుండా పెడితే పైన ఐస్ ఫామ్ అవుతూ ఉంటుంది కదండి. బట్ ఈ క్యాప్ పెట్టిన తర్వాత కూడా ఎలా ఉంటుందో చూద్దాం అనేసి ఒకసారి నేనైతే ఇలా పెట్టి అయితే చూశాను. ఓకే, నేను డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత ఒక 3-4 అవర్స్ తర్వాత బయటికి తీసి చూస్తున్నాను. చూడండి ఎంత చక్కగా పైన అయితే ఎటువంటి అసలు ఐస్ అనేది ఫామ్ కాలేదు. క్యాప్ పైన చూసారా ఎలా ఫామ్ అయిపోయిందో. అంటే మనం మంచి నీళ్ళు వాడి మనం క్యూబ్స్ తయారు చేసేటప్పుడు తప్పకుండా ఇలా క్యాప్ పెట్టుకునే చేసుకోవాలండి. లేకపోతే ఆ ఫ్రిడ్జ్ ఫామ్ చేసే ఐస్ క్యూబ్స్ మనం తినాల్సి వస్తుంది అన్నట్టు. జాగ్రత్తగా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిపాయలను అయితే నిల్వ ఉంచాలండి. చూడండి ఎలా నల్లగా అయిపోతూ ఉందో. ఇది ఒక్కటి స్టార్ట్ అయిందనుకోండి, తిన్నగా ఉండకుండా మొత్తం పాడు చేసేస్తుంది అన్నట్టు. అది వైరస్ లాగా మొత్తం వ్యాపించేస్తుంది అన్నట్టు. అయితే దీన్ని మనము ఎక్కువ రోజు నిల్వ ఉంచుకోవాలంటే ఏం చేయాలంటే, ఇలా టిష్యూ పేపర్ తీసుకొని ఇందులో అయితే దొడ్డుప్పు వేస్తున్నాను, చిన్న అల్లం ముక్క అండి. ఈ రెండింటిని అయితే చిన్న పొట్లంలాగా చుట్టేసి, ఏదైనా రబ్బర్ బ్యాండ్ ఉంటే ఆ రబ్బర్ బ్యాండ్ని ఇలా చుట్టేసేయండి. దీన్ని ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ కవర్లో ఇలా పెట్టేసేయండి. పెట్టేసి కవర్ని అయితే గట్టిగా ఇలా ముడివేసేయండి. ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, వెల్లుల్లి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి. చూడండి కట్ చేయడానికి ఎంత ఇబ్బంది అవుతుందో. ఇప్పుడు ఇలా డైరెక్ట్ కట్ చేస్తే మన చేతులు కూడా కట్ అవుతాయి. కాకపోతే చూడండి ఇలా చాకు పెట్టేసి పైనుంచి సుత్తి ఉంటుంది చూడండి, హ్యామర్, దీంతో ఇలా గట్టిగా కొట్టారనుకోండి మన పని అయితే చాలా సులభమైపోతుంది. బట్ పచ్చళ్ళు పెట్టేటప్పుడు లోపల పిక్కలన్నీ తీసేయాలి. తెల్లటి పొర ఉంటుంది చూడండి, అదైతే తప్పకుండా రిమూవ్ చేయాలి. లేదంటే పచ్చడి అనేది పాడైపోతుంది అన్నట్టు. ఈ టిప్పు ఫాలో అయ్యి మీరు ఎన్ని కేజీలైనా సరే మామిడికాయలను అయితే కట్ చేసుకోవచ్చు అన్నట్టు. నేనైతే మీకు సులభం కోసం అవ్వడానికే నేను ఇలా చూపిస్తున్నాను. తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, ఈ ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత మెంతులు, ఆవాలు అయితే ఇలా వేయించి పెట్టేసుకున్నాను. ఈ రెండింటిని అయితే ఇప్పుడు పౌడర్ పట్టుకోవాలి. అదేవిధంగా వెల్లుల్లి ఒక 5 ఉంటాయి కదా, వాటిని కూడా పొట్టు తీసి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ బౌల్తో అయితే కొలతతోటి 3 బౌల్ నిండా ఈ ముక్కలు వచ్చాయి. అయితే ముక్కలు మెత్తబడకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ అయితే ఫస్ట్ కలిపేయాలన్నట్టు. ఈ ముక్కలకు పట్టించిన తర్వాత దీన్ని పక్కన ఉంచేసి, ఇప్పుడు దీన్ని మనం ఏ బౌల్తో అయితే తీసుకున్నామో ఆ కొలత ప్రకారం ఆ బౌల్తోటేనే నేను కారము, అదేవిధంగా పావు అంత వచ్చేసి ఉప్పు అండి, దొడ్డు ఉప్పుని పౌడర్ చేసి పెట్టుకున్నా. అదేవిధంగా ఆవపిండి, మెంతు పిండిని అయితే ఇలా కలిపేశాను.
మనము కరెక్ట్ కొలతతో పెట్టేసుకుంటే మనకు సంవత్సరం అయినా సరే ఏది పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు వెల్లుల్లిని అయితే నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం ఒక 1/2 kg వరకు అయితే ఆయిల్ తీసేసుకుంటున్నాను. ఇందులో పోపుకు ఆవాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ వేసిన తర్వాత వెల్లుల్లి ఏంటంటే మాడకుండా జస్ట్ ఫ్రై చేయాలి. మాడిందనుకోండి పచ్చడి అంతా పాడైపోతుంది. చూడండి జస్ట్ అట్లా ఫ్రై చేస్తే సరిపోతుంది. కలర్ చేంజ్ అవ్వద్దు వెల్లుల్లి అనేది. చూడండి ఇలానే ఉండాలి. ఓకే, ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని చల్లారినిద్దాం. చల్లారినాక మాత్రమే మనం ఈ పచ్చడిలో కలుపుకోవాలి. వేడి వేడి నూనెను ఎప్పుడూ కలపకూడదు. ఓకే, ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఈ పచ్చడిలో అయితే కలిపేస్తున్నాను ఆయిల్. ఎంత టేస్టీగా సూపర్గా పక్కా కొలతతో పచ్చడి చేసుకున్నాం అనుకోండి, ఆవకాయ ఆహా ఏమి రుచి అనాల్సిందే. చూడండి నేనైతే మొత్తం కలిపేశాను. అయితే దీన్ని ఇలా కలిపిన తర్వాత 3 రోజులైతే అలానే ఉంచాలి. తర్వాత పొద్దున సాయంత్రము తప్పకుండా కలియబెట్టాలి. కలియబెట్టేసిన తర్వాత దీన్ని మనం గాజు సీసాలల్లో కానీ లేకపోతే బౌల్స్లలో కానీ లేకపోతే జాడీలలో కానీ మనం స్టోర్ చేసుకోవాలి. నేనైతే గాజు బౌల్లో అయితే ఇలా స్టోర్ చేస్తున్నాను. నా దగ్గర పెద్దది లేదండి, అందుకే నేను గాజు బౌల్లో మాత్రం పెట్టేసుకుంటున్నాను. చక్కగా 3 రోజులు కదపకుండా ఉంటే పచ్చడి అనేది సూపర్గా నిల్వ ఉంటుంది అన్నట్టు. కలియబెడుతూ ఉండాలండి. ఇలా మీరు కూడా ఈ సమ్మర్కి ఆవకాయ పచ్చడి వేస్తున్నారా? వేసేయండి మరి. ఈ ప్రాసెస్లో అయితే చాలా ఈజీ కదా, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి లెగ్గిన్స్ అండి. లెగ్గిన్లు అయితే పిల్లలకి చిన్నగా అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటారు కదా, దీన్ని అయితే తిరిగేస్తున్నాను. తిరిగేసిన తర్వాత ఏం చేస్తున్నా అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక తాడునైతే గట్టిగా ఇలా కట్టేసేయాలి. తర్వాత దీన్ని ఏం చేయండి అంటే మంచి సైడ్కి ఇలా తిప్పేసేయండి, మొత్తం లోపలికి వచ్చేయాలన్నట్టు. ఓకే, ఇప్పుడు లోపల ఉంది కదా, దాంట్లో అయితే మెత్తటి క్లాతులను అన్నిటినీ జొప్పించేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీ దగ్గర వేస్ట్ క్లాతులు ఏమైనా ఉంటాయనుకోండి, అవన్నీ ఇలా పెట్టేసి గట్టిగా మీరు ముడి అన్న వేయచ్చు, లేదంటే థ్రెడ్ అన్న ఎక్కించవచ్చు. ఇలా మనం ఈజీగా పిల్లో కవర్ని అయితే రెడీ చేయొచ్చు అన్నట్టు. చూడండి ఇలా ఇటు ముడన్న వేసుకోవచ్చు, లేదనుకోండి లోపలికి ఏం చేయండి అంటే చిన్న హోల్ చేసేసి రంధ్రం చేసేసి లోపల నాడగోయినా ఎక్కియచ్చు. చూడండి ఇలా లోపలికన్నా చూపించేసేయండి, మనకి అవసరాన్ని బట్టి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి చక్కటి పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, వేస్ట్ అని పడేయకుండా లెగ్గిన్లని ఇలా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కర్టెన్స్ అండి. కర్టెన్లను మనము ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇల్లు ఊడవడము తూడవడం చేస్తూ ఉంటే ఇవైతే మనకి తట్టుకుంటూ ఉంటుంది కదా. అయితే వీటినన్నిటిని మనము కొంచెం దగ్గరికి అనాలి అనుకుంటే బ్యాంగిల్ తీసుకుంటున్నాను. ఏదైనా సరే మీ దగ్గర వేస్ట్గా ఉన్న బ్యాంగిల్ని అయితే ఇలా తీసేసుకోండి. మెటల్ తీసుకోండి, గాజు సీసాలు తీసుకోకండి, ఎందుకంటే ఆ బ్యాంగిల్స్ అయితే జారినాయి అనుకో పడిపోతాయి. ఇలా ఫ్లవర్ మోడల్లో చక్కగా వస్తుంది. మీకు నల్లి దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. ఇలా బ్యాంగిల్ లోపి చూపించేస్తే మంచి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా ఇలా మడత పెట్టేస్తే. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి గరిటె తీసుకుంటున్నాను. గరిటెలో అయితే కొంచెం పసుపు, కొబ్బరి నూనె అండి, ఒక 2-3 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. ఇది కొంచెం గోరువెచ్చగా అవ్వాలి. గోరువెచ్చగా అయిపోయిన తర్వాత చూడండి కొంచెం వేడైతే సరిపోతుంది. వేడైన తర్వాత ఏం చేయండి అంటే మీ కాలి యొక్క వేళ్ళ మధ్యలో అయితే కొంచెం కురుపులాగా అయితే ఉంటాయి కదా, బట్టలు వాష్ చేసేటోళ్ళకి ఇబ్బంది లేకుండా ఇలా రుద్దారనుకోండి నైటు, అది చక్కగా న్యాయం అయిపోతుంది అన్నట్టు. అలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మిరియాలను అయితే దంచేస్తున్నాను. దీన్ని ఒక గరిటెలో తీసుకుంటున్నాను. కొంచెం పసుపు, చిన్న అల్లం ముక్కను కూడా దంచి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు అండి, తేనె 1 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం వేడి చేసుకోవాలన్నట్టు. వేడి చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయండి అంటే మీకు విపరీతంగా దగ్గు కానీ జలుబు కానీ ఉన్నప్పుడు ఏం చేయండి అంటే కొంచెము నాకండి, అంటే మేబీ ఇలా మనము సపరిస్తామనుకోండి ఆ గొంతు గరగర దగ్గు జలుబు అంతా పోతుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వైట్ క్లాతుల పైన ఇలా పెన్ను మరకలు పడ్డాయి అనుకోండి, అవి మనం ఎంత డిటర్జెంట్ సోపు వాడినా కూడా పోదండి. దీనికి విరుగుడైతే డెటాలే పక్కా అండి. చూడండి మీకు లైవ్లోనే రిజల్ట్. జస్ట్ ఒక డ్రాప్ వేసేసి జస్ట్ ఇలా రుద్దారనుకోండి, ఆ పెన్ను మరకలు అయితే మాయమైపోతాయి.
చూడండి, చూస్తుండగానే పెన్ను మరకలు మొత్తం మాయమైపోయాయి కదా. ఈసారి వైట్ బట్టల మీద ఏమైనా మరకలు పడ్డాయి అనుకోండి, పెన్ను మరకలు, సిరా మరకలు పడితే ఇలా క్లీన్ చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి రింగ్స్ అండి. మనం ఎటైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే వీటన్నిటిని తీసుకొని ఇలా బాక్స్లో అయితే పెట్టుకొని వెళ్తూ ఉంటాం. అయితే బాక్స్లో ఏంటంటే అటు ఇటు మొత్తము గీతలు పడిపోయి అన్నీ పాడైపోతూ ఉంటాయి. గోల్డ్ రింగ్స్ అలాంటివి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. అయితే ఇలాంటిది స్క్రబ్బర్ ఒకటి ఉంటుంది చూడండి, స్పాంజ్ లాంటిది ఉంటుంది కదా. దీన్ని ఏం చేయండి అంటే ఈ బాక్స్లో ఇలా పెట్టేసేయండి. పెట్టేసి ఈ రింగ్స్ని ఇలా పెట్టేశారనుకోండి, ఎంచక్క అవి స్టెప్గా ఉంటాయి, వాటికి ఎటువంటి గీతలు పడవు, పర్ఫెక్ట్గా ఉంటాయి. దీన్ని మనం ఇలా బాక్స్లో పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళామనుకోండి, ఏ బాధ లేకుండా చక్కగా ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పల్లీలండి. పల్లీలు వేయించేటప్పుడు మనము డైరెక్ట్ ఆయిల్లో వేసామనుకోండి, అవి తీయడానికి చాలా పెద్ద పని అండి. అలా కాకుండా జస్ట్ మనం ఇలా చిల్లుల గరిటె ఉంటుంది చూడండి, దాంట్లో వేసేసి కనుక ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకు తీయడానికి కూడా టైం అనేది సేవ్ అవుతుంది, మనకి ఇబ్బంది లేకుండా అయిపోతుంది. చూడండి ఇలా ఫ్రై అయిపోయాయి అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్లో అయితే వంట సోడా తీసుకుంటున్నాను. ఇందులోనే నిమ్మరసం అండి, ఒక హాఫ్ చెక్కనైతే ఇలా రసం పిండేసి ఈ రెండింటిని అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఒక బ్రష్ తీసుకుంటున్నాను, టూత్ బ్రష్. ఈ బ్రష్ తోటి ఏం చేయండి అంటే గోడలపైన ఇలా పెన్ను మరకలు కానీ పెన్సిల్ మరకలు కానీ ఉన్నాయనుకోండి, జస్ట్ ఇలా రుద్దండి. రుద్దితే మనకి ఆ పెన్ను మరకలు పెన్సిల్ మరకలు అయితే ఇట్టే మాయమైపోతాయండి. మళ్ళీ పెయింట్ వేయాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే పదే పదే రుద్దుతూ ఉంటారు కదా. దీని తర్వాత మనం పేపర్తో చేస్తే సరిపోతుంది. ఇలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మీ ఇంట్లో జీన్స్ ప్యాంట్లు వేసుకునే పిల్లలు ఉన్నారనుకోండి, చాలా రకాలు ఉంటాయి కదా. వాటిని మనం వీడియోలో చూపిస్తున్న ఇలా మడత పెట్టారనుకోండి, ఎన్నంటే అన్ని సెల్ఫ్లో అయితే చక్కగా నీట్గా సర్దేయచ్చు, మడత పోకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నట్టు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మడత పెట్టేసేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా మడత పెట్టేసి మనము ర్యాక్స్లలో అయితే పెట్టేయచ్చు అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడైతే ఎండాకాలం కదండి, చక్కెరకైతే చీమలు పడతా ఉంటాయి కదా. చీమలు పట్టాయి అనుకోండి, అంత స్మెల్ వస్తూ ఉంటుంది కదా, మళ్ళీ పడేయాల్సి వస్తుంది, డబ్బులంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఏం చేయండి అంటే మనం వంటగదిలో వాడే లవంగాలు ఉంటాయి చూడండి, లవంగాలు ఒక 5-6 తీసేసుకొని ఇలా చక్కెరలో వేసేయండి. వేసి కనుక మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చీమలు పట్టకుండా ఉంటాయి, అదేవిధంగా చక్కెర కూడా మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు. ఇలా ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాచీ అండి. ఇలాచీని అయితే ఒక 2 అయితే తీసుకోండి. మామూలుగా ఇలాచీ మనము స్వీట్స్లల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా, డైలీ ఒకటి తినాలంటారు, తింటే మంచిదండి. తినలేని వాళ్ళు కొంచెం తింటే కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుందండి. అలా తినలేము అనుకునే వాళ్ళు ఇలా పౌడర్ చేసేసుకొని ఒక గ్లాస్లో అయితే గ్లాసుడు వాటర్ పోసేసి దీన్ని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. నానిన తర్వాత ఈ వాటర్ని కనుక మనము తాగామనుకోండి, గురక సమస్య తగ్గుతుంది, మంచి నిద్ర వస్తుంది, నోటి దుర్వాసన అనేది పోతుందండి, మంచిగా మనకు డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందండి. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వంట చేసేటప్పుడు అయితే చేతులు కాల్చుకోవడం మనకి వెనతో పెట్టిన విద్యలాగా ఉంటుందండి ఆడవాళ్ళకైతే. నిజంగా ఏ పని చేసినా సరే ఏదో ఒక రకంగా అయితే రోజు కాలుతూనే ఉంటుంది కదా. అయితే ఆ మంట అయితే విపరీతం ఉంటుంది. అలాంటి మంటను తగ్గించాలంటే వాజ్లిన్ కొంచెం కోల్గేట్ పేస్ట్ తీసేసుకొని మనకు కాలిన గాయం దగ్గర ఇలా రుద్దామనుకోండి, చల్లగా ఉంటుంది కాబట్టి ఆ మంట నొప్పి అంతా తగ్గిపోతుందండి. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరికాయ తీసుకుంటున్నాను. కొబ్బరికాయలకి ఏంటంటే పైన గీ కన్నులు ఉంటాయి చూడండి, దానికి చిన్న హోల్ అయితే పెట్టుకోవాలండి. మీకు దేంతో వీలైతే దాంతో నేనైతే ఇలా బౌల్లో పెట్టేసి చిన్న మూల తీసేసుకొని దీన్ని గట్టిగా ఇలా కొట్టేస్తే చిన్న రంధ్రం అనేది పడిపోతుంది, లోపల వాటర్ బయటికి రావద్దండోయ్. ఓకే, ఇలా హోల్ చేసిన తర్వాత ఇందులో ఏం చేయండి అంటే మెంతులు, మీకు ఎంత సరిపోతాయో అంత మెంతులను అయితే తీసుకోవాలి. ఇలా చిన్నగా మెల్లగా టూత్పిక్ తోటి అయితే ఇలా లోపలికి అయితే చూపించండి. మనకి ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు అయితే సరిపోతుంది అన్నట్టు. ఇలా మెల్లమెల్లగా లోపలికి అయితే చూపించాలి. చాలా మంచిదండి ఇదైతే, 100% వర్క్ అవుతుంది. మీకైతే తప్పకుండా యూజ్ అవుతుంది. ఆడపిల్లలకైతే మరీ విపరీతంగా, ఆడపిల్లలేంది మగ పొరగాలేంది అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాకపోతే అమ్మాయిలకే చాలా విపరీతమైన సమస్య ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇలా వేసేసాం కదా, నైట్ అంతా నానాలి ఇది.
దీనికి దూది పెట్టేసి మనమైతే ఇలా నైట్ అంతా ఓవర్ నైట్ ఉంచేయాలి. ఎర్లీ మార్నింగ్ ఈ దూదిని తీసేసి ఇప్పుడు వాటర్తో సహా మెంతులను అయితే బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఓకే, ఇలా తీసేసిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే ఈ మెంతులను అయితే మెత్తటి పేస్ట్ లాగా పట్టేయాలండి ఆ వాటర్తో సహా. అలా అయితేనే మనకి చక్కగా మెత్తటి పేస్ట్ అయిపోతుంది. నేను మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ పట్టేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులో మీకు కావాలంటే పెరుగు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆ కొబ్బరి వాటర్నే ఇంకొంచెం యాడ్ చేసేసుకొని ఈ పేస్ట్ని మీ తలకైతే బాగా పెట్టుకొని ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు అయితే ఉంచుకొని హెడ్ బాత్ చేశారనుకోండి, చుండ్రు సమస్యతో బాధపడే వాళ్ళకైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నిజం చెప్తున్నాను. చుండ్రు ఉంటే ఒకటే దురద వస్తూ ఉంటుంది, మొత్తం పొట్టులాగా మొత్తం రాలుతూ ఉంటుంది కదా, చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. చూడండి, ఇలా జుట్టుకంతా అప్లై చేసేసి 10 to 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ ఉంచేసుకొని తర్వాత మనము నార్మల్ తలస్నానం చేసేసుకుని మీరు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూతో తలస్నానం చేసేసుకుంటే సరిపోతుందండి. వారానికి ఒక్కసారైనా చేయండి, మీ డాండ్రఫ్ మొత్తం తగ్గిపోతుంది, చుండ్రు సమస్య మొత్తం తగ్గిపోతుంది. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి గాజు సీసాలను అయితే క్లీన్ చేయడానికి కొంచెం వంట సోడా వేస్తున్నాను. అదేవిధంగా ఇందులో కొంచెం కోల్గేట్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి కొంచెమే వాటర్ని యాడ్ చేసేసి ఇప్పుడు బాగా షేక్ చేయాలి క్యాప్ పెట్టేసి. అలా చేస్తే ఏంటంటే లోపల స్మెల్ రాకుండా, లోపల ఏమైనా ఉన్నా కూడా మొత్తం క్లీన్ అయిపోతుందండి. బాటిల్స్ తప్పకుండా 2-3 డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేయాల్సిందేనండి. మనకి ఏంటంటే మంచిగానే కనిపిస్తూ ఉంటుంది కానీ లోపల స్మెల్ వస్తూ ఉంటుంది, లోపల కొంచెము మనకు తెలియని లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇలా క్లీన్ చేసుకోండి. మళ్ళీ ట్యాప్ కింద ఇలా స్పీడ్గా వాటర్ ఆన్ చేస్తే లోపల ఏమున్నా కూడా బయటికి వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా క్లీన్ చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి టీ షర్ట్స్ అండి. టీ షర్ట్లను అయితే మనము ఎంత మంచిగా మడత పెట్టినా ఆ మడత అనేది పోతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మడత పెట్టి చూడండి. మీరు ఎన్ని టీ షర్ట్లు అంటే అన్ని టీ షర్ట్లు మడత పెట్టారు. చూడండి, ఇలా పెట్టేసిన తర్వాత సగానికి ఇలా లోపలికి మడత పెట్టండి. ఈ హ్యాండ్స్ని అయితే ఇలా చూపిస్తున్నట్టుగా మడత పెట్టేసేయండి. తర్వాత ఇలా ఓకే, పై భాగాన్ని ఇలా కింది వరకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు లోపల ఇలా లోపలికి ఇలా గట్టిగా మనం తీసేసామనుకోండి, ఇప్పుడు ఆ మడత అనేది పోదండి. ఎన్ని టీ షర్ట్లు అయినా సరే మనం మడత పోకుండా ఇలా పెట్టేయచ్చు అన్నట్టు సెల్ఫ్లల్లో. ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఉప్పు వేస్తున్నాను. ఉప్పులో కొంచెం వంట సోడా, కొంచెం నిమ్మరసం అండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంతో ఏం చేయాలి చూడండి, స్టవ్ మీద ఎంత ఆయిల్ మరకలు ఉన్నాయో. ఇలా ఉంటే ఏంటంటే బొద్దింకలు బాగా ఫామ్ అవుతూ ఉంటాయండి. ఈ లిక్విడ్తో కనుక మీరు స్టవ్ను కనుక ఇలా నీట్గా రుద్దేసి కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి, ఎంతటి ఆయిల్ మరకలైనా మొత్తం క్లీన్ అయిపోతుంది. జిడ్డు ఉన్నది అయినా సరే క్లీన్ అయిపోతుంది. తర్వాత మంచి వాటర్తో అయితే తూడ్చేసేయండి. ఇలా నిమ్మ చెక్కతో అయితే రుద్దేస్తున్నాను. ఇలా రుద్దడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది జిడ్డు ఉన్న ప్లేస్ అంతా మొత్తం క్లీన్ అయిపోతుంది, బొద్దింకలు ఫామ్ కాకుండా ఉంటుంది. మళ్ళీ స్టవ్ కింద ఊకే బల్లులు తిరుగుతూ ఉంటాయి కదండి, ఈ స్మెల్కి అయితే మంచిగా అవి పారిపోతాయి అన్నట్టు. చూడండి స్టవ్ ఎంత నీట్గా అయిపోయిందో. మీరు కూడా ఇలా క్లీన్ చేసి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి దోస పెనం పైన పసుపు వేయండి. ఇది ఇంత ఈజీనా? ఆడవాళ్ళు రోజు పడే టెన్షన్ మొత్తం పోతుందండి. వేలు మనమైతే బ్యూటీ పార్లర్కి వెళ్ళి తగిలేస్తూ ఉంటాం, లేకపోతే ఏవేవో క్రీములు వాడుతూ ఉంటాం. ఏది పని చేయదండి, నిజం చెప్తున్నాను. హోమ్ మేడ్ న్యాచురల్ రెమెడీసే మనకి చక్కగా యూజ్ అవుతాయి. నేను జస్ట్ పెనం పైన ఒక 2-3 టేబుల్ స్పూన్ అంతా పసుపునైతే తీసేసుకొని ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే కొంచెం మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం ఫ్రై చేస్తూ ఉంటే ఏంటంటే పసుపు అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. చూడండి, ఇది కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉంటే ఆ కాఫీ పౌడర్ని అయితే వేసుకోండి. నా దగ్గర బ్రూ ఉంది కాబట్టి బ్రూనే వాడుతున్నాను. ఓకే, ఈ రెండింటిని బాగా కలపాలి. ఇలా కలిపేసిన తర్వాత దీంట్లో ఏం చేయండి అంటే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే తేనెను యాడ్ చేసుకోండి.
తేనె యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆడపిల్లలకైతే చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ అండి. మీరు ఈ చూసి ఇంత ఈజీనా అనేస్తారు ఈ టిప్స్ అన్నీ చూసి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, హైప్ ఇవ్వట్లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇందులో ఒక హాఫ్ చెక్క వరకు అయితే లెమన్ అయితే రసం పిండేయాలండి. మీరు లైక్ చేయడం వల్ల కావాల్సిన వాళ్ళకి వీడియో అయితే షేర్ అవుతుందండి. తప్పకుండా లైక్ చేయండి. ఇందులో ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను గడ్డ పెరుగునైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మంచి క్రీమీ టెక్చర్ లాగా వచ్చేస్తుంది అన్నట్టు. చాలా చాలా హెల్ప్ అవుతుందండి, నిజం చెప్తున్నాను. ఇదైతే 100% మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ని ఏం చేయండి అంటే, ఫేస్ మీద మొటిమలు విపరీతంగా వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ పేస్ట్ని కనుక మీరు రుద్దారనుకోండి చాలా నీట్గా అయిపోతుందండి. మొటిమల నొప్పులు కూడా తగ్గిపోతాయి. మొటిమలు కూడా 1 డేలో తగ్గిపోతుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. నేనైతే ఇలా రుద్దేసి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మంచిగా చల్లటి నీళ్ళతో అయితే మసాజ్ చేస్తూ 20 నిమిషాలు ఆగారనుకోండి, 10 నుంచి 20 నిమిషాలు ఆగిన తర్వాత మనం వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ మీద ఉన్న డట్టి పోతుంది, మొత్తం మొటిమలు తగ్గిపోతాయి, నొప్పులు తగ్గిపోతుంది, ఫేస్ నీట్గా క్లీన్గా అవుతుందండి ఫేస్ అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.